హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజ్ వ్లాగ్స్. చూస్తుంటే ఏదో హడావుడి జరుగుతున్నట్టే అనిపిస్తుంది కదండి. అవునండి, ఈరోజైతే ఒక స్పెషల్ ఉందండి. మేమైతే ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రానికైతే వెళ్దామని రెడీ అవుతున్నాము. నేను మా పాపకి దువ్వుతుంటే లేట్ అయిపోతుందని మా ఆయన అయితే తినిపిస్తున్నారు చూడండి. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని విజిట్ చేద్దాము అనుకుంటున్నామండి. అందుకే అండి ఈ హడావుడంతా కూడా. పిల్లలకైతే ఎలాగూ హాలిడేసే కదండి. మా ఆయన కూడా ఒకరోజు లీవ్ పెట్టేసి ఇంకా మేమైతే ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుందామని బయలుదేరామండి. మనకి ఎలాగూ బస్ కూడా ఫ్రీనే కదా, సో బస్లో వెళ్దామని అయితే ప్లాన్ చేసేసుకున్నాము. మంచిర్యాలలో ఐబీ దగ్గర ఉన్నటువంటి బస్ స్టాప్లో మేమైతే జగిత్యాల బస్ ఎక్కామండి. మన మంచిర్యాల నుంచి ధర్మపురి అయితే జస్ట్ 45 కిలోమీటర్స్ దూరంలోనే ఉందండి. మేమైతే మార్నింగ్ 9-10కి ఇంట్లో నుండి స్టార్ట్ అయ్యామండి. 9:30కి బస్ అయితే వచ్చింది. 10:45 వరకు మేమైతే ధర్మపురి బస్ స్టాండ్కి అయితే రీచ్ అయ్యామండి. ధర్మపురి బస్ స్టేషన్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ వెళితే మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. మా పిల్లలైతే ఈ టెంపుల్ని చూడలేదండి. ఎప్పుడెప్పుడు టెంపుల్ని చూద్దామా అని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. నేను కూడా ఈ టెంపుల్ని విజిట్ చేసి దగ్గర 10 ఇయర్స్ కావస్తుంది. ఆఫ్టర్ లాంగ్ టైం టెంపుల్ ఎలా ఉందో చూద్దామని నాకు కూడా ఎగ్జైట్గా ఉంది. రండి, మీరు కూడా వచ్చి మాతో పాటు చూసి ఎంజాయ్ చేసేయండి. ఇక రోడ్డు పైన నడుస్తున్నామండి. మనకి దగ్గరలోనే టెంపుల్ ఉంది. మా ఆయన వీడియో కవర్ చేస్తున్నారు చూడండి. దానికైతే టెంపుల్కి దగ్గరలో వచ్చేసామండి. కొబ్బరికాయలు కూడా కొనుక్కున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడైతే చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదండి, రోడ్ అంతా కూడా మా ఫ్యామిలీనే ఉంది. అమ్మ, నాన్న, వదిన, మరదలు, అన్నయ్య పిల్లలు, తమ్ముడు పిల్లలు అందరం కలిసి వెళ్తున్నామండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, టెంపుల్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఎంట్రన్స్లో ఉన్నాము. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము ధర్మపురి. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూసినట్లయితే మనం ఈ మెయిన్ టెంపులే కాకుండా దీని చుట్టుపక్కల ఉన్నటువంటి ఫేమస్ అయినటువంటి ఇంకొక 3 దేవాలయాలను కూడా కవర్ చేసామండి. వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇక అందరం కూడా కాళ్ళు కడుక్కొని ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం చూడండి. ఇక మనం ఏ గుడికి వెళ్ళినా ముందైతే ధ్వజస్తంభం ఉంటుంది కదండి. చూడండి, ధ్వజస్తంభం ఎప్పుడు కూడా చివరన చూడాలండి. మీకోసం చూపిస్తున్నాను చూడండి.
ఫ్రెండ్స్ మేమైతే లోపలికి వచ్చేసామండి. చూస్తున్నారు కదా ఇక్కడ గుడి ముందు ఉన్నటువంటి ధ్వజస్తంభం. ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్ళగానే మనకి టెంపుల్ కనిపిస్తుంది చూడండి. అదేనండి మెయిన్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ ఎంట్రన్స్ ఉంది చూడండి. లోపలికి మొబైల్ ఫోన్స్ అయితే అలో లేదండి, అందుకని మేము చూపించలేకపోతున్నాం. ఫ్రెండ్స్ మేమైతే దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాం చూడండి. లోపల మొబైల్ అలో లేదు కాబట్టి మేము దేవుడి విగ్రహాన్ని చూపించలేకపోయాము. కానీ గుడి లోపల ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియాస్ మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా ప్రశాంతంగా ఉందండి. ఇదే మన మెయిన్ టెంపుల్. ఈ గుడి అయితే చాలా పురాతనమైందండి. చాళుక్యుల కాలంలో కట్టారని చెప్తున్నారు. ఇక ఇక్కడైతే స్వామివారి అద్దాల మండపం ఉందండి. మనీ పే చేసి మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఇక ఇక్కడైతే ప్రసాదం కోసం క్యూ కట్టామండి. నిజం చెప్పాలంటే ప్రసాదం అయిపోవడానికి వచ్చిందండి. ప్రసాదం తీసుకున్న వాళ్ళలో నేనే ఆఖరి దాన్ని. నా తర్వాత చాలామందికి పాపం ప్రసాదం అయితే దొరకలేదు. గిన్నెలో ఆఖరిగా ఉన్న ప్రసాదం నాకే దొరికిందండి. నాకైతే చాలా అదృష్టంగా అనిపించింది. ఇక దర్శనం కంప్లీట్ అయిపోయి బయటికి వచ్చాక కాసేపు అయితే అలా కూర్చున్నామండి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి 2 విగ్రహాలు ఉంటాయి. ఒక నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉంటే ఇంకొక నరసింహస్వామి మనకి శాంత రూపంలో కనిపిస్తారు. ఇక్కడ లోపల కూడా పూజా సామాన్లు దొరికేటువంటి ఒక షాపు అండ్ ఇక్కడ అమ్మవారి చీరలు అమ్మేటువంటి ఒక షాప్ కూడా ఉందండి. అమ్మవారికి స్వామివారికి అలంకరించినటువంటి బట్టలు అనేవి ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, శేషప్ప కళావేదిక శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ వేదిక అండి. ఇది రోజు స్వామివారికి కళ్యాణం జరుగుతూనే ఉంటుంది. నమస్తే నరసింహాయ, నమస్తే భగవైరిణి, నమస్తే పద్మనేత్రాయ, నమస్తే దుఃఖహారిణి మహాలక్ష్మి, నమస్తుభ్యం నమస్తుభ్యం శ్రీశ్వరి హరిప్రియ, నమస్తుభ్యం లక్ష్మీ నృసింహ దేవత దివ్య శరణారవింద ఆత్మనమస్తు. సుకృత మరి పిల్లల్ని భగవంతుడు ఆయురారోగ్యం కాపాడడం లేకపోతే సుఖీ బాబు గోత్రం చెప్పండి. హరిదాస గోత్రం పేరు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఒక బండ ఉందండి. అల్లురాయి అల్లు బండ అని పిలుస్తున్నారు. దీనిపైన గనక మనం కాయిన్ పెట్టినట్లయితే ఆ కాయిన్ పడిపోకుండా నిలబడితే మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయంట. ఇక నేను కూడా ఒక కాయిన్ తీసుకొని మనసులో నాకున్నటువంటి కోరికను దేవుడితో గట్టిగా చెప్పుకొని నేను కూడా ఇక్కడ కాయిన్ అయితే పెట్టానండి. మరి నా కాయిన్ నిలబడుతుందో లేదో మీరే చూడండి.
ఇక కొద్దిసేపు ట్రై చేశాక నా కాయిన్ కూడా నించుందండి. నా కాయిన్ కూడా అల్లురాయికి అతుక్కుంది. దేవుడు నా కోరిక నెరవేర్చుతాడేమో చూడాలి. పనిలో పని మీరు కూడా నా కోరిక నెరవేరాలని నన్ను బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఇక్కడే లోపల మనకైతే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉందండి. లోపలికి వెళ్ళి మేమైతే వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకుని వచ్చాము. సరే సరే. ఇక ఆ తర్వాత లోపల టెంపుల్లో కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. రైట్ రైట్ రవలి. ఆ తర్వాత మనం మెయిన్ టెంపుల్ నుంచి బయటికి వచ్చాక మనకి ఈ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అయితే కనిపిస్తుందండి. ఇది కూడా చాలా పురాతన దేవాలయం, చాలా ప్రశాంతంగా ఉందండి లోపలైతే. ప్రాచీన దేవాలయం. మా పిల్లలు కూడా ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారండి. బస్సులో వచ్చామన్న అలసట కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణంకి పిల్లలు ఎంజాయ్ చేశారు. మేము కూడా అలసిపోకుండా చాలా బాగా ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్. ఇక ఇక్కడే మనకు నందీశ్వరుడు కనిపిస్తున్నాడు చూడండి. అండ్ పాత టెంపుల్కి కాస్త పెయింటింగ్స్ కూడా వేశారు. ఇక్కడికి లోపలికి వెళ్ళడానికన్నా ముందు శివుణ్ణి దర్శనం చేసుకోకముందే మనకి ఒక వినాయకుడి టెంపుల్ అయితే ఉందండి, చిన్న టెంపుల్. ముందుగా ఆ వినాయకుడిని దర్శనం చేసుకుందామని అటుగా వెళ్తున్నాం చూడండి. నానా గణపతి దర్శనం అయ్యాక మేమైతే శివుడి దర్శనం కోసం వెళ్తున్నామండి, శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం. ఇక్కడ లోపల కూడా ఫొటోస్ తీయడానికి కానీ వీడియో తీయడానికి కానీ అలో చేయలేదండి. కానీ లోపల శివలింగం మాత్రం చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఉంది. ఇక దర్శనం చేసుకొని బయటికి వచ్చాక టైం అయితే 1:45 అవుతుందండి. అందరికీ ఆకలేస్తుంది. మేము ఇంట్లోనే పూరి ఇంకా ఆలు కర్రీ చేసుకొని వచ్చాము. అందరం కూడా అవే తినేసాము. పిల్లలకి ఆకలేస్తుందని తిన్నాం, కానీ ఇంకా దాని తర్వాత చూడాల్సినవి కూడా ఉన్నాయండి. చూడండి, ఇక్కడ కోనేరండి, బ్రహ్మ పుష్కరిణి అంటారు. ఇక్కడైతే గోదావరి నది పొల్యూట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడైతే భక్తుల స్నానాలకి అనుమతించట్లేదండి. జస్ట్ బ్రహ్మోత్సవాల టైంలో మాత్రం ఇక్కడ స్నానాలు కూడా చేయొచ్చు.
ఫ్రెండ్స్, ఇప్పటితో వీడియో అయితే అయిపోలేదండి. ఇంకొక ప్రాచీన దేవాలయం కూడా మనకి దగ్గరలోనే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి చాలా దగ్గరలోనే మనకి సత్యవతి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది ఫ్రెండ్స్. అక్కడ కూడా చాలా విశిష్టతలు అయితే ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఇక్కడ ఏముందో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదైతే కాలభైరవుడి ఆలయం. దీని పక్కనే మనకి సత్యవతి దేవి ఆలయం కూడా కనిపిస్తుంది. ఈ గుడికున్న చరిత్ర వింటే గానీ మనకి అర్థం కాదండి ఈ దేవత ఎంత మహిమగలది అని. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకైతే వాలి, సుగ్రీవుడు ఇంకా ఆంజనేయుడు రాతి విగ్రహాలు అయితే కనిపిస్తాయండి. మేము వచ్చేసరికి ఇక్కడైతే గుడి క్లోజ్ చేసేసారండి. లోపల విగ్రహాలను చూపిస్తాను చూడండి. పూర్వం సత్యవతీదేవి తన కష్టకాలంలో తన ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం ఇక్కడ గోదావరి నుంచి ఇసుక తెచ్చి ఆకాశంలోకి విసిరితే ఇక్కడ ఇసుక స్తంభం ఏర్పడిందని చెప్తారు. ఆ తర్వాత చాళుక్యుల కాలంలో ఈ ఇసుక స్తంభం చుట్టూ కూడా ఇలా విగ్రహాలను ఏర్పాటు చేసి గుడి కట్టించారంట. వెంకటేశ్వర నామాలు ఉన్నాయి చూడు, అక్కడ నుంచి పై దాకా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈరోజు మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.